హాయ్ అండి, అందరికీ నమస్కారము. వెల్కమ్ టు అవర్ ఛానల్ వి ట్రావెల్ టుగెదర్. ఈ వీడియోలో వరంగల్లో ఉన్న వరంగల్ కోట గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాము. భారతదేశంలోని ఉత్తమ వారసత్వ నగరాలలో వరంగల్ ఒకటిగా గుర్తింపు పొందింది. ఇది రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి 150 కిలోమీటర్లు, వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది తెలంగాణ రాష్ట్రంలో 2వ అతిపెద్ద నగరం. దీనిని ఓరుగల్లు అని పిలిచేవాళ్ళు. ఇది కాకతీయ పాలకుల రాజధాని. 12వ శతాబ్దంలో కాకతీయ వంశానికి చెందిన ప్రోలరాజు ఈ అందమైన నగరానికి రూపకల్పన చేశాడు. దీనిని కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు 1199లో ప్రారంభించగా అతని కుమార్తె రాణి రుద్రమదేవి 1266లో ఈ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఇక్కడ పెద్ద పెద్ద ఏనుగుల విగ్రహాలు, ధ్వంసమైన గుడి ఆనవాలు మనం చూడవచ్చు. ప్రతి రాతి స్తంభాలలో అద్భుతంగా చెక్కిన శిల్పకళను మనం చూడవచ్చు. ఈ కాకతీయుల కోటలో ఢిల్లీ సుల్తాన్లు 3 సార్లు దండయాత్ర చేయగా ధ్వంసమై మిగిలిన అవశేషాలను పొందుపరిచారు. ఇది నాట్య మండపం, సింగిల్ స్టోన్తో చేయబడింది. గుడిపై డూమ్స్ యొక్క అవశేషాలు, తొలి పూజలు అందుకునే వినాయకుడు, నాట్య భంగిమల వరుస, ఏనుగుల సమాహారం, గుర్రాలు, లతల డిజైన్లు మనకు కన్నుల పండుగ చేస్తాయి. విలువైన సంపదంతా తరలించిన సుల్తానులు ఈ అవశేషాలను విడిచి వెళ్ళారు. దీనిని మన వాళ్ళు అందంగా అమర్చి మన రాష్ట్రానికి వన్నె తెచ్చారనడంలో ఎట్టి సందేహం లేదు. అద్భుతమైన శివాలయంలో స్వయంభు శివలింగాన్ని ధ్వంసం చేయగా మరో లింగాన్ని ఇక్కడ ఉంచారు. ఈ శివుని గుడి ఎదురుగా పెద్ద నంది ఉంది. ఈ కోటలో 4 అలంకారమైన ద్వారాలు ఉన్నాయి. ఇది కాకతీయ కళాతోరణం అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. ఇది ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత కాకతీయ ఆర్చ్ని అధికారికంగా తెలంగాణ చిహ్నంలో చేర్చబడింది. ఇది కుష్ మహల్, కోటకు కొంచెం దూరంలో ఉంది. ధ్వంసమైన విగ్రహాలు బయట అందంగా అలంకరించారు. దీనిని సీతాఖాన్ అనే అతను నిర్మించాడు. ఫిరంగులున్న గదులు, నీళ్ల తొట్లు, వాటర్ ఫౌంటైన్స్ ఉన్నాయి. ఇది చాలా అందంగా ఉండడం వలన దీనిని కుష్ మహల్ అని పిలుస్తారని స్థానికులు చెబుతున్నారు. ధ్వంసమైన నందితలలు, శివలింగాలు ఈ మహల్లో ఉంచారు. పెద్ద పెద్ద నగిషీలు చిక్కిన తలుపులు కూడా ఉన్నాయి. ఇంత అపురూపమైన వారసత్వ సంపదను మనము తిలకించి నమస్కరిద్దాము. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు మీకు మా యొక్క ధన్యవాదములు. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు. దీని యొక్క ఎంట్రీ టికెట్ ఒక్కొక్కరికి 25 రూపాయలు, పార్కింగ్ 30 రూపాయలు.